నమస్తే అందరికీ. ఎట్లున్నారు అందరూ? ఈరోజు కిన్ని పాప కాస్త గుండు పాప అయిపోతుంది. ఈరోజు కిన్నికి గుండు చేపిస్తున్నాం అనమాట. అందుకోసం ఎర్లీ మార్నింగే మా అన్నయ్య పులిహార కలుపుతున్నాడు. పులిహార కలిపేదేమో కానీ పిండి బిసుకుతున్నాడు దాన్ని. ఇక టేస్ట్ అయితే చూస్తున్నాడు. మా టీనమ్మని వీడియో తీయమంటే పోయి మా అన్నయ్య మూతిలో పెడుతుంది కెమెరా. అందుకోసం నవ్వుతుండే అనమాట. ఇక మా అన్నయ్య పులిహార టేస్ట్ చేస్తే అలా సగం పులిహార అయిపోవాల్సిందే. అట్లా టేస్ట్ చేస్తాడు. కాకపోతే మా అన్నయ్య వంట బాగా చేస్తాడు. పులిహార మా అన్నయ్య చేసింది. ఇక అంతా పులిహార అయితే ప్యాకింగ్ చేస్తున్నాం వంటలన్నీ. ఎందుకంటే ఎర్లీ మార్నింగే బయలుదేరాలి. ఈవినింగ్ 6 లోపల గుడి క్లోజ్ చేస్తారనమాట. మనకు అన్నప్రసన్న మళ్ళీ గుండు కాబట్టి టైం అయిపోతుంది. అందుకోసం ఫాస్ట్గా చేస్తున్నమాట. ఎర్లీ మార్నింగ్ 4కి లేసాము. ఇప్పుడు 7 అయింది, ఇంకా అయిపోలేదు. బయలుదేరేసరికి 8:30 అయింది. ఫైనల్గా అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. మా మామ అయితే కొబ్బరికాయ కొడుతుండు. మా డాడీ కొట్టు అంటున్నాడు. దేవుని దగ్గర పోయేటప్పుడు కొబ్బరికాయ కొట్టకపోతే ఎట్లా అని చెప్పి ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయలు అటొక టైర్ ఇటొక టైర్ మీద పెడుతున్నాం. ఇక అందరం అయితే ఎక్కిస్తున్నాం. ఇది టాటా సుమో తీసుకున్నాం. మొత్తం 14 మెంబర్స్ 13 మెంబర్స్ ఏమో ఉన్నాం. మా డాడీ రావట్లేదు. ఇక మా డాడీ వస్తే ఇంట్లో చాలా పనులు ఉన్నాయని మా డాడీ రావట్లేదు. ఇక అందరం ఎక్కుతున్నాం అనమాట. ఇక ఈమె మా మరదలు హాయ్ చెప్తుంది. అసలు ఎప్పుడైనా ఇట్లా ఫ్యామిలీతో అందరం కలిసి ఏదైనా ఒక ట్రిప్కి వెళ్తే ఎంత హ్యాపీ ఉంటుందో కదా. నేనైతే ఫుల్ హ్యాపీ. మా డాడీ అయితే చూడండి అన్ని చెక్ చేస్తుంటాడు, ఎట్లున్నాయో మంచిగా వేసుకురో లేదని. ఇక మా బాపమ్మ అయితే ఒకటే అయ్యా జాగ్రత్త చిన్న పిల్లోడికి చెప్పినట్టు చెప్తుంది వాళ్ళ కొడుక్కి. మా బాపమ్మ వాళ్ళ కొడుకు అంటే ఎంత ఇష్టం అంటే మా అందరికంటే మా డాడీ అంటేనే ఇష్టం మా బాబమ్మకి. ఇక స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అందరు హాయ్ చెప్తున్నారు. ఇక అందరు నిమ్మకాయలు చేతిలో పట్టుకుని ఎవరన్నా వామిటింగ్స్ అలాంటివి ఉంటే ఇక కిన్నిగాడైతే ఎంత క్యూట్గా ఉన్నాడు. జుట్టు గుండె యాక్చువల్గా 9th మంత్లో 11th మంత్లో చేపిద్దాం అనుకున్నా కానీ కిన్నిగాడికి వెనక మొత్తం జుట్టు ఆగి ఇట్లా ర్యాషెస్ రాగా రెడ్గా అవుతుంది. అందులో ఒకటి నాకు వెంకటేశ్వర స్వామి ఒకటే కళ్ళలోకి వస్తుంటే కిన్ని పాప కూడా సాటర్డే నైట్ పుట్టింది. ఎర్లీ మార్నింగే నా కళ్ళలోకి వచ్చాడనమాట. అయింది టెంపుల్ పక్కనే కూర్చొని మేము ప్రసాదం తిన్నట్టు ఆ రోజే పుట్టింది. నేనైతే వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్ అనుకుంటా కిన్ని పాప. నాకు అంత లక్ అనమాట మాకు కిన్ని పాప. మధ్యలో వాటర్ తాగుదామని ఆపామన్నమాట. ఒక పెద్ద మర్రి చెట్టు, అసలు ఎంత పెద్దగా ఉందో ఆ చెట్టు అయితే. అబ్బాబ్బా ఎన్ని సంవత్సరాలు అయిందో కానీ అది చూడక. చాలా పెద్ద మర్రి చెట్టు. అసలు ఇప్పుడైతే ఇంతకుముందు ఎక్కడ పడితే అక్కడ ఉండే, ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తున్నాయి. ఇక ఫైనల్గా అయితే వచ్చేసాము టెంపుల్కి. ఇదే అనమాట తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వాల్మీకి రూపంలో ఉంటాడు అనమాట. అంటే పుట్టలో ఉంటాడు. పూజలు కూడా పుట్టలోనే అందుకుంటాడు. ఈ గుడి సాయంత్రం 6 క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 9కి ఓపెన్ చేస్తారు. ఎందుకంటే రాత్రి పూట స్వామిని సేవించడానికి ఆదిశేషువులు మరి ఇతర నాగుపాములు వస్తాయని నమ్మకం అంట. వాళ్ళు వచ్చే సూచనగా మంచి వాసన వెదజల్లుతుందంట, మంచి స్మెల్ వస్తుందంట. వాళ్ళు పూజ చేసినట్టు కూడా ఎర్లీ మార్నింగ్ చూడగానే చుట్టూ ఆ పూజ చేసినట్టు ఉంటుందంట అక్కడ. సో పైన ఎవ్వరు అయ్యగారులు ఎవ్వరు ఉండరు, మొత్తం క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ తెరుస్తారనమాట. ఇక మాకు పైకి ఎక్కేసరికి సరిపోయింది. నేను కాసేపు కూర్చున్నాను అనమాట. ఫుల్ మెట్లు ఉంటాయి పైకి. డైరెక్ట్ కొండ మీదకి కూడా కార్ తీసుకెళ్ళొచ్చు, కాకపోతే మేము తీసుకెళ్ళలేదండి. పైకి అయితే గుడికి వచ్చేసాం. కాకపోతే ఎంత తొందర బయలుదేరినా ఆటోమేటిక్గా లేట్ అయితేనే ఉంటే మేము వచ్చేసరికి గుడి క్లోజ్ చేసేది ఏమి లేక ఈ లోపు పైకి వెళ్ళి అన్నప్రసన్న చేసేసుకుందామని పైకి వచ్చేసాం. పైన శివుడు ఉంటాడు. సో పైకి వచ్చేసాం అన్నమాట. మా అన్నయ్య నా కొడుకు చూడండి అసలు ఎక్కడున్న వీళ్ళ హడావుడి ఫైనల్ గా అయితే పైకి వచ్చేసాం అనమాట. పైనుంచి వెదర్ అయితే మామూలుగా ఉండదు, అసలు ఎంత బాగుంటుంది. ఫుల్ గ్రీనరీగా ఉంటుంది. అందరం అయితే పైకి వచ్చి స్టెప్స్ ఎక్కేసరికి అలసిపోయాం. అందరం చిల్ అవుతున్నాం. కాసేపు ప్రసాదం ఇచ్చాడు అప్పుడు అయ్యగారు కూడా మేము వచ్చేసరికి వెళ్ళిపోయాడు. ఈ లోపు అన్నప్రసన్న చేసుకుందాం అనుకున్నాము. వ్యూ అందరు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అన్నప్రసన్నకైతే అంతా సెట్ చేస్తున్నాం. బుక్స్ ఫుడ్ అంతా సెట్ చేస్తున్నాము. ఇక నా కొడుకు అయితే వాటర్ ఇవ్వమంటే అసలు ఇస్తలేడు. ఆయన చేతిలో పట్టుకుని అందరు గ్లాసులు పట్టుకొని రెడీగా ఉన్నారు కానీ ఎవరికి ఏనంటుండు. వ్యూ మాత్రం పైనుంచి మస్తు ఉంటుంది. అసలు ఫుల్ పైకి కొండ పైకి వచ్చాం కదా, మస్తు ఉంటుంది వ్యూ. ఇంకా ఈ చెట్టుకు అయితే పిల్లలు లేని వాళ్ళు ఇట్లా ఉయ్యాలాలు కడితే పిల్లలు అవుతారని ఒక నమ్మకం. మేము కూడా పెళ్లి కాగానే వచ్చాము. మా అత్తయ్య కట్టించేసింది అనమాట. పిల్లలు నాకేం లేటుగా కలరు, కాకపోతే అంత పనిలో పని అయిపోతుంది కానీ ఎమ్మటే పెళ్లి కాగానే వచ్చినప్పుడు అది కూడా కట్టేస్తాం. ఇది 3rd టైము మా పెళ్ళి అయిన తర్వాత. డిన్ను గుండుగుట్టు ఇక్కడనే. ఇప్పుడు కిన్ని పాప అన్నప్రసన్న గుండుగుట్టు ఇక్కడే. ఇవ మా బాపం అనమాట. ఈ లోపు అన్నప్రసన్న లోపు కిన్ని పాపకి ఫీడింగ్ ఇచ్చేద్దామని పక్క మా ఊళ్ళో తిరుగుతున్నారు. ఇదంతా మనదే రాజ్యం అన్నట్టు. ఎవ్వరు లేరు. అయ్యగారు కూడా వెళ్ళిపోయారు. సరేగా లేట్ అవుతుందని ఫటాఫట్ అన్నప్రసన్న కానిచ్చేద్దాం అనుకున్నాం. మా అయ్యగారు లేకున్నా కానీ ఇక ఫోన్లో మంత్రాలు పెట్టి కానిచ్చేసాం అనమాట. ఇక అన్నప్రసన్నకైతే అంతా రెడీ చేసినాం. ఇక కిన్ని పాప ఏదో ఒకటి పట్టుకో అంటే అటు ఇటు బొర్లుడే ఎక్కువ ఉంది. ఫస్ట్ అయితే బుక్ పట్టుకుంది. ఫస్ట్ గా 3 times పట్టుకున్నా 3 times బుక్కే పట్టుకుంది.
ఉంది. లాస్ట్ టైము అన్నం పట్టుకుంది అనమాట. అది కూడా మా మమ్మీ ముందుకేస్తే అన్నం పట్టుకుంది, లేకపోతే మళ్ళీ బుక్కే ఫైనల్గా అయితే అలా అయిపోయింది. కిన్ని పాప గారు 3 times బుక్ పట్టుకుంటూ లాస్ట్కి ఫుడ్ పట్టుకుంది. ఇక లబ్బ ఆడిచ్చేసింది. అన్నం తీయ కొట్టిందేమో తినేసి తర్వాత డిన్నుకు కూడా మళ్ళీ అన్నప్రసన్న చేసినట్టే అయింది. మా అన్నయ్యలు ఏది ఇస్తారో ఏది తీసుకుంటాడో అని చెప్పి అట్లా ఆడ పట్టించారు. ఫస్ట్ అయితే నా కొడుకు బుక్కే పట్టుకున్నాడు, తర్వాత కుంకుమ ప్యాకెట్, తర్వాత బ్యాంగిల్స్ ఇచ్చాడు. ఇక సక్సెస్ఫుల్గా అయితే అన్నప్రసన్న అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ మేనమామ వాళ్ళు ఫస్ట్ మా చిన్నన్నయ్య పెడుతుండు. ఇక మా అన్నయ్య పెట్టమంటే ఫోటోలకే ఇస్తుండే. అక్కడ నా బిడ్డ నోరెళ్ళ పెట్టి రెడీగా ఉంటే వీళ్ళేం ఫోటోల కోసం ఇస్తారు. పాపం తీయ ఉండేసరికి నచ్చిందేమో. ఇక తర్వాత మా బాపమ్మ మా అక్క వాళ్ళందరూ పెట్టేసి కిందకి వెళ్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ తలనీలాలు ఇచ్చి తర్వాత దర్శనానికి రావాలి, లేకపోతే ఈవినింగ్ 6 లోపల గుడి క్లోజ్ చేస్తారన్నమాట. ఫట్ట కానియాలి. ఇక ఫస్ట్ అయితే తలనీలాలు దానికి మా పెద్దనే బొట్టు పేరు కట్ చేశాడు, తర్వాత మా చిన్ననే కట్ చేశాడు. ఇక డిన్నుకు కూడా గుండు చేపిస్తున్నా. ఇక మళ్ళీ చేసుకోరు కదా వాళ్ళు పెద్ద అయితే అని ఇద్దరికి ఒకసారి చేస్తున్నా. మా చిన్నన్నయ్య కూడా వచ్చి హెయిర్ కొంచెం కట్ చేశాడు అనమాట, 3 కత్తెరలు. ఇక ఫస్ట్ అయితే కిన్ని పాప నార్మల్గానే ఉంది. గట్టిగా అనగబెట్టి పెట్టేసరికి గట్టిగా ఏడ్చేసింది అనమాట. సగం కట్ చేసి వదిలేసాం. ఈ తర్వాత అయితే డిన్ను కట్ చేసాం. మామూలుగా ఏడవలేదు డిన్ను గుట్ట. ముగ్గురు అనగబెట్టి పట్టుకుంటే అప్పుడు ఆగిండు, లేకపోతే ఎన్ని గీతలు పడేయో గుండు మీద. ఇక ఫైనల్గా అయితే అయిపోయింది. అసలు మేనమామలే ఫస్ట్ తలనీలాలు ఎందుకు కట్ చేయాలి తెలిస్తే కమెంట్ చేయండి. ఇక డిన్నుది అయితే అయిపోయింది. ఇక కిన్ని పాపకైతే సగమే చేసి ఆపి తర్వాత డిన్నుకి చేసిన. ఇక కిన్ని మీద సగం కంప్లీట్ చేసినాం. ఇక ఫైనల్గా అయితే ఇద్దరు గుండు బాసులు అయిపోయారు. గుండులో ఎంత క్యూట్గా కిన్ని పాప అయితే సెకండ్ టైం అరగుండుకి అయితే ఇక కామ్గా అయిపోయింది. ఇంకా అంతగానే మేము ఏడవలేదు, నార్మల్గానే ఉంది. కాసేపు కామ్ డౌన్ అయింది అంతే. కాకపోతే ముందు అనగబెట్టి చేసేసరికి ఏడ్చింది, తర్వాత నార్మల్గానే ఉంది. కానీ అటు అటు ఏమో గదిలింది. అసలు చిన్నపిల్లలకి కటింగ్ చేయాలన్నా గుండు చేయాలన్నా అసలు ఎంత ఓపిక ఉండాలంటే అంత ఓపిక ఉండాలి. అసలు ఆయన ఎంత నిమ్మలంగా చేసిండో, మంచిగా చేసిండు మాకైతే. ఇక ఫైనల్గా అయితే కిన్ని పాప ఇంత క్యూట్గా ఉందో, గుండు బాస్ మొండి బాస్ లాగా చూడండి ఎంత ముద్దుగా ఉందో. అయిపోయింది, ఇక మా మమ్మీ మీద వాడుకుంది. ఇక ఫైనల్గా అయితే గుండు అయిపోయింది, అన్నప్రసన్న అయిపోయింది. ఇక దేవుని దగ్గరికి దర్శనానికి వెళ్ళాలి. అసలు ఇక ఈ గుండు బాసులు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో. ఇద్దరు అన్నా చెల్లెలు గుండు చేపించుకుంది వే నడిచారు. ఇప్పుడు ఎంత క్యూట్గా ఉన్నారు. మేము దర్శనానికి పోయి వస్తుంటే ఎక్కడైనా కోతి కూల్ డ్రింక్ తాగడం చూసారా? ఈ కోతి చూడండి ఎలా కూల్ డ్రింక్ తాగుతుందో, కొరుక్కొని మరి థమ్స్అప్ తాగుతుంది. నా కొడుకు ఆ కోతి కూల్ డ్రింక్ తాగి చూసి నాన్న నాకు కూల్ డ్రింక్ కావాలని అడుగుతున్నాడు. ఇక మా ఆయన గసిరిచ్చిండు తాగుతావా అని. ఇక ఫైనల్గా అయితే దేవుని దర్శనం మంచిగా అయింది. ఇక మా ఊళ్ళు చూడండి ఫొటోస్కి పోజ్ ఇస్తున్నారు. కిందికి వచ్చి అన్నం తిని ఇక వెళ్తున్నాం అనమాట. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.